ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ఎంపీ చింతామోహన్ మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కాంగ్రెస్ హయాంలోనే బీజం పడిందని, అప్పుడు ఖర్చు తక్కువ అయ్యేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను దాచుకునే విధానమే ఈ రెండు పార్టీల విధానాలని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రారంభం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దాని కొరగా ఏర్పాట్లకు దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 30 కోట్ల రూపాయలు. నృత్యాలంట, డ్యాన్సులంట, 15,000 మందితో డ్యాన్స్ ప్రోగ్రాం, మరి రకరకాలు. మరి మేము కూడా తిరుపతిలో విమానాశ్రయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు 2010లో. మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోడీ గారికి తేడా. మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు నేను చక్కగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పునాది రాయి వేసి అక్కడ ప్రారంభోత్సవం మీటింగ్ పెట్టాం. పునాది రాయి మీటింగ్ పెట్టాం. 10,000 మందితో నేను కార్యక్రమాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతికి ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేనుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు నాకు ఫోన్లో, వద్దు అని. భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రారంభం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దాని కొరగా ఏర్పాట్లకు దాదాపు 30 కోట్ల